మానవతా విలువలతో మనిషి మహోన్నతుడిగా మారాలన్నదే రంజాన్ పవిత్ర మాస ఉపవాసాల ఉద్దేశమని ముస్లిం మైనార్టీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండాబాబు పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురం గుడి మెట్లవారి వీధి ఆజం మసీదు నందు ఎన్ఆర్ఐ నీలపల్లి కామరాజు సౌజన్యంతో నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండాబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండాబాబు మాట్లాడారు. టీడీపీ మైనార్టీ సెల్ నాయకులు ఎండి అన్సర్, ఎస్కే రహీంలు మాట్లాడుతూ హిందూ ముస్లిం ఐక్యత చాటుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన ఎన్ఆర్ఐ నీలపల్లి కామరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆజాం మసీద్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కాదర్ అలీఖాన్, బాషా నాయకులు ఎండి ఖాన్, తాజుద్దీన్, కాదర్ అలీఖాన్, మన్సూర్ జమీల్, ఆషిఫ్ అలీ, అర్బన్ బాషా, అన్వర్, మినీ గూడ్స్ ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎలుగుబంటి వెంకటరమణ, గాంధీ సెటినరీ ఫ్రెండ్స్ సర్కి చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పవిత్ర రంజాన్ ఉపవాస దినాలు సందర్భంగా నీలపల్లి కామరాజు గారు మజీదే ఆజాం కమిటీ వారికి ఇఫ్తార్ దావతు ఇవ్వడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉండి ఆయన ఈ ఇఫ్తార్ మాకు ఏర్పాటు చేయడం, ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఆ అల్లా దయ వల్ల ఆయన బాగుండి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఆయన చెయ్యాలని మా ముస్లిమ్స్ మా కమిటీ తరపున మేము ఆయన్ని కోరుచు, అలాగే అల్లా ఆయన్ని అన్ని విధాలుగా ఆదుకొని అన్ని విధాలుగా బాగుండే విధంగా ఆ అల్లా ఆయన్ని కృప ఆయన మీద ఉండాలని మా ఈ యొక్క కమిటీ ద్వారాగా మేము అల్లాని ప్రార్థిస్తున్నాము. అలాగే రేపు 17వ తారీఖు మంగళవారం ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఇఫ్తార్ దావత్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కాకినాడలో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా ఈ ఇఫ్తార్ దావత్కి రావాలని మా కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారు తరపున మేమందరం ముస్లిమ్స్కి విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం.